జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన గోండ సాయన్న మొక్క చేనుకు కోతుల నిమిత్తం ఫెన్సింగ్ వైర్కు ఫ్యూజ్ నుండి కరెంట్ కనెక్షన్ ఇవ్వగా తన పక్కనే ఉన్న పొలం కుస్తాపూర్కు చెందిన జల్లా పెద్దమత్తన్న ఎరువు చల్లడానికి వెళ్లి వైర్ తగిలి ప్రమాదవశాత్తు మరణించగా ఎస్ఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేయగా మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి కేసు దర్యాప్తు చేసి నిందితుడైన గోండ సాయన్నను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు. మక్క పెరడు చుట్టూ ఉన్న కంచెను ఇనుప కంచెను తగలగా ముద్దన్నకు కరెంట్ షాక్ వచ్చి అక్కడికక్కడే మరణించినాడు. ముద్దన్న మరణానికి ఆ మక్క చేను కంచెకు దొంగతనంగా ఎలాంటి అనుమతి లేకుండా అదే గ్రామానికి చెందిన గోండ సాయన్న అనే వ్యక్తి కోతుల బెడదను తప్పించడానికి కొరకు తన వ్యవసాయ మోటారు నుండి కరెంటు సప్లై ఇవ్వగా అట్టి విషయం గోండ సాయన్న ఎవరికి చెప్పనందున ముత్తన్న అనే వ్యక్తి తెలియక తన పొలం వద్దకు వెళ్ళుచు అకస్మాత్తుగా కరెంటు ఉన్న వైర్కు తగలగా అతడు అక్కడికక్కడే కరెంటు షాక్ తగిలి తీవ్రమైన గాయములతో మరణించినాడని ముత్తన్న భార్య పెద్దరాజు పోలీస్ స్టేషన్లో గోండ సాయన్నపై తన భర్త మరణానికి గోండ సాయన్న అనే వ్యక్తి కారణమని మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తము అట్టి కేసు ఫైల్ను నా వద్దకు పంపగా నేను తేదీ 19/4/2024 రోజున ఉదయం ఎర్రముత్తన్న మృతదేహాన్ని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అతని మరణమునకు సరైన కారణములు తెలుసుకోవడం గురించి ముత్తన్న శవంపై శవ పంచనామా జరిపి శవ పరీక్షకు పంపనైనాయి. తర్వాత నేను వెంటనే అక్కడి నుండి బయలుదేరి కుస్తాపూర్ గ్రామానికి వచ్చి సంఘటన జరిగిన స్థలం వద్దకు వెళ్ళి విద్యుత్ డిపార్ట్మెంట్కి చెందిన ఏఈని కూడా అక్కడికి పిలిపించి అక్కడ నేరస్థలంను పరిశీలించి పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి గోండ సాయన్న కరెంటు పెట్టిన అట్టి వైరును స్వాధీనపరుచుకొని గోండ సాయన్న గురించి కూడా వాకపు చేయగా అతడు అటు గ్రామం నుండి నిన్న రాత్రే వెళ్ళిపోయినాడని గ్రామస్తులు తెలిపినారు. గోండ సాయన్న ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో కుస్తాపూర్ గ్రామ శివారులో మెయిన్ రోడ్డుపై నిలబడి ఉన్నాడని సమాచారం రాగా అటు సమాచారం అందుకొని మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ను వెంబడి తీసుకొని అక్కడికి పోగా గోండ సాయన్న రోడ్డుపై నిలబడి ఉండగా నేను అతన్ని అదుపులోకి తీసుకొని ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా రాసి అతని వద్ద ఒక కటింగ్ ప్లేయర్ను స్వాధీనపరుచుకొని అతన్ని విచారించగా గోండ సాయన్న తను కరెంటు పెట్టినానని తన నేరాన్ని ఒప్పుకొని నేను కరెంటు పెట్టినప్పుడు ఇదే కటింగ్ ప్లేయర్తో వైర్ చుట్టినానని చెప్పి పోలీసులు నా మీద కేసు నమోదు చేసినారని తెలిసి నేను ఇన్ని రోజులు బంధువుల ఇళ్లలో తలదాచుకొని ఈరోజు
ఇటు బస్ స్టాప్ వద్ద నిలబడి ఉండగా మెట్పల్లి సిఐ గారు వచ్చి పట్టుకున్నారు అని తెలుపగా పంచుల సమక్షంలో పంచనామా రాసి కటింగ్ ప్లేయర్ను స్వాధీనపరుచుకొని నేరస్తుడైన సాయన్నను అదుపులోకి తీసుకొని మెట్పల్లి కోర్టుకు తరలించుతున్నాము. మహబూబ్ మండల అన్ని గ్రామాలకు చెందిన ప్రజలకు విన్నపం ఏమనగా, ఇక నుండి ఎవరైనా అక్రమంగా దొంగతనంగా ఎవరి అనుమతి లేకుండా వ్యవసాయ భూముల వద్ద కరెంటు సప్లై పెట్టినచో కఠినంగా చర్య తీసుకునబడును.